నువ్వు మళ్ళా మధ్యలో దూరితే మాత్రం ఇక నేనేం చేస్తానో నాకే తెలీదు. ఎందుకంటే ఇన్నాళ్ళు కూడా రూపారాజుల మధ్య నేను లేను. ఇకపై నేను ఉంటాను. చాలా జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేస్తే మంచిది. అర్థమవుతుంది కదా! ఇక నువ్వు గొర్రె పిల్లతో ఎలా జీవితం గడపాలా అని ఆలోచించుకో. వాళ్ళిద్దరి మధ్యలో దూరాలని ఆలోచనలు చేస్తే హ్మ్, ఇక ఈ విరూపాక్షి కోపాన్ని చూస్తావు. మైండ్ ఇట్ అని అంటూ విరూపాక్షి కోపంగా అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. ఇక మనసులో మాత్రం అసలు ముత్యాలు నా కూతురిని యాక్సెప్ట్ చేస్తుందో లేదో అని మనసులో అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటే, మరోవైపు మాత్రం ముత్యాలు అది కాదే, ఎందుకే ఇలా చేస్తున్నావు? ఆ అమ్మాయి గారి కడుపులో మన వంశాంకురం పెరుగుతుంది. వంశాంకురం కోసమైనా వాళ్ళని క్షమించే. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఏంటండి? ఏం మాట్లాడుతున్నారు? మీరెన్ని చెప్పినా సరే నేను మాత్రం వినను. ఆ రూపం మాత్రం ఇంట్లో అడుగు పెడితే ఇక నేను మాత్రం ఉండను. నా కొడుకు ఒక్కడే ఈ ఇంట్లో అడుగు పెట్టాలి. అలా కాదని నా కొడుకు ఆ రూపతో కలిసి అడుగు పెడితే తక్షణమే నేను చచ్చిపోతాను. అసలు పెళ్లి జరుగుతుందని అనుకున్నాను. మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చినా కూడా ఆ పెళ్ళిని ఆపలేకపోయారు. ఇక ఎవ్వరూ ఆపలేరని సంతోషపడే లోపే ఇలాంటి ట్విస్ట్ జరుగుతుందని అస్సలు ఊహించలేదు. అది మన మంచికే కదనే! ఎందుకలా అనుకుంటున్నావు? అయినా నా కొడుకు అలా చేస్తాడని నేను అస్సలు ఊహించలేదు. వాళ్ళు భార్యాభర్తలే. మనం అలా మాట్లాడటం కరెక్ట్ కాదేమో! అంతలో రూపారాజు ఇద్దరు కూడా అలా ఒకరికొకరు చూసుకుంటూ ఇంట్లో అడుగు పెట్టబోతూ ఉంటే, ఆగండి అని అంటూ కోపంగా ముత్యాలు ఎదురుగా వచ్చి నిలబడుతుంది. ఎక్కడికి ఎక్కడికి వస్తున్నావు రూపా? ఎరా నాయనా, తన చెయ్యి వదిలిపెట్టరా! నువ్వొక్కడివే ఇంట్లోకి రా నాయనా, నీకు మాత్రమే చోటుంటుంది. ఇదిగో ఈ రూపకి ఈ ఇంట్లో చోటు ఉండదు. చెయ్యి వదిలిపెట్టరా అని అనగానే వెంటనే రాజు రూప చేయిని వదలగానే ముత్యాలు చాలా సంబరపడుతుంది. నువ్వు నా కొడుకురా, నాకు తెలుసురా, నువ్వు ఈ అమ్మ గురించి ఆలోచిస్తావని. ఎరా నాయన, త్వరగా ఇంట్లోకి వచ్చేసేరా నాయన అని ముత్యాలు అంటూ ఉంటే వెంటనే రాజు మాత్రం రూప భుజాలపై చెయ్యి వేసి గట్టిగా పట్టుకుంటాడు. అమ్మ, నేను నా భార్యకి మాట ఇచ్చేశాను. జీవితాంతం నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటానని. అమ్మాయి గారి చెయ్యిని నేను విడవనమ్మా అని అనగానే ముత్యాలు షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అయితే నేను ఇప్పుడే చచ్చిపోతానురా, ఇక నేను బ్రతకను. నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు. అది కాదు అత్తయ్య, ఆపుతావా? నన్ను నువ్వు అత్తయ్య అని పిలిచే హక్కు నీకు లేదు. నువ్వు నన్ను అత్తయ్య అని పిలవడం ఏంటి? ఏటే, మరి నువ్వెందుకే నన్ను పిలుస్తున్నా అని ఈ విధంగా అంటూ అప్పలనాయుడు తల్లి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే, అత్తయ్య మీరా? ఏంటే, నీకో న్యాయం, అమ్మాయి గారికో న్యాయమా? అయినా ఆ అమ్మాయి గారు ఎంత బాగున్నారు, కుందనపు బొమ్మల. ఇలాంటి కోడలు మళ్ళీ దొరుకుతుందా? ఇలాంటి కోడల్ని పువ్వుల్లో పెట్టి చూసుకోకుండా బాధ పెడతావా? తన కడుపులో మా ఆయనే పుడుతున్నాడు. మీ మామ రాబోతున్నాడు. మరి నువ్వెట్లా చూసుకోవాలి? చెప్పు అని కోపంగా అంటూ ఉంటే, అది కాదు అత్తయ్య. ఏంటి ఏం కాదు? నా భర్తే అమ్మాయి గారి కడుపులో పడింది. ఇక నువ్వు ఏం మాట్లాడకు. పోయి ఇద్దరికీ హారతి ఇవ్వు. అర్థమవుతుంది కదా! నేను చెప్పింది చెయ్యి. మీ మామ వస్తుంటే నువ్వు వద్దంటావా? చెప్పు అని అంటూ ఉంటే సైలెంట్‌గా చూస్తూ ఉంటుంది. హ్మ్. అది కాదు అత్తయ్య, వెళ్ళి తీసుకొని వస్తావా లేదా? సరే అత్తయ్య అని అంటూ వెంటనే హారతి ప్లేట్‌ని తీసుకొని వస్తుంది ముత్యాలు. ఇక ఇద్దరికీ హారతి ఇచ్చి బొట్టు పెట్టగానే ఇక కుడికాలు పెట్టి ఇంట్లోకి రండి అని చెప్పగానే వెంటనే ఇద్దరు కుడికాలు పెట్టి ఇంట్లోకి వస్తారు. నాన్న ఆశీర్వదించండి. సంతాన ఫలసిద్ధిరస్తు అని అంటూ అలా అంటూ ఉంటే, ఏంటప్పిగా అట్లా అంటున్నావు? అయినా ఇప్పుడు అమ్మాయి గారు ప్రెగ్నెంట్ కదా! పిల్లా పాపలతో చల్లగా ఉండాలని దీవించాలి. ఆ! అవునమ్మా. అదే దీవించాలని అనుకున్నాను. సరే ఇక రూమ్‌లోకి వెళ్ళండి అని అనగానే వెంటనే రూమ్‌లోకి వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు దూరం నుండి విరూపాక్షి అదంతా చూస్తూ ఉంటుంది. అంతలో అప్పలనాయుడు చూసి, అమ్మ, మీరేం కంగారు పడకండమ్మా. అప్పలనాయుడు, చాలా థ్యాంక్స్ అప్పలనాయుడు అని అంటూ చేతులెత్తి దండం పెడుతూ ఉంటే, వద్దమ్మగారు, మీరు నాకు చేతులెత్తి దండం పెట్టడం ఏంటి? మీరు పెద్దవారు, ఇక నేను చూసుకుంటాను. వారి బాధ్యత నాది. హ్మ్. అని ఈ విధంగా అనగానే, సరే అప్పలనాయుడు అని అంటూ వెంటనే అక్కడి నుండి విరూపాక్షి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం విజయాంబిక దీపక్ దగ్గరికి వస్తుంది.
ఏంటి మమ్మీ ఇదంతా స్టోరీ జరిగిందా? అంటే ఆ విరూపాక్షి నేరుగా మామయ్య ముందుకు వచ్చిందంటే ఏదో ఒక సమయంలో మన గురించి నిజం చెప్పినా చెప్పేస్తుంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మమ్మీ. అవునరా! నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఉండి తీరాలి. అవును మమ్మీ. మనం మాత్రం విరూపాక్షి విషయంలో చాలా డేరింగ్‌గానే ఉండాలి. కానీ అది కాదురా! రూప ప్రెగ్నెంట్ అయిందంటే నాకిప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదు. ఏదో జరిగింది మమ్మీ. నేను మాత్రం నమ్మను. అయినా ఇద్దరు డాక్టర్స్ తేల్చి చెప్పేశారు కదరా! నమ్మకుండా ఎలా ఉంటావు? హ్మ్. ఏంటి మమ్మీ? నేను స్టడీ సర్టిఫికేట్ కోసం వెళ్ళాను. డబ్బులు పడిస్తే స్టడీ సర్టిఫికేట్ వచ్చింది. అప్పుడు డీఎన్ఏ రిపోర్ట్స్ కూడా చేంజ్ చేశాను కదా! అలాగే ఏదో ఒకటి చేసుండొచ్చు. అవునురా! నువ్విప్పుడు అంటుంటే నాకు కూడా అదే అనిపిస్తుంది. కాబట్టి నువ్వు రూప ప్రెగ్నెంట్ అని అన్న విషయాన్ని మాత్రం మర్చిపో మమ్మీ. ఏదో ఒకటి అక్కడ జరిగే ఉంటుంది. నువ్వు బయటికి వస్తే బాగుండురా. ఇదంతా నేనొక్కదాన్ని ఎలా చేయాలో నాకేం అర్థం కావట్లేదు. మమ్మీ నేను బయటికి రావాలంటే నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఏంట్రా? ఎలాగో శ్వేత రాజుని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. రూప అసలు ప్రెగ్నెంటే కాదని నిరూపిస్తానని నా కొడుకును బయటికి తీసుకొని వస్తే మీ ఇద్దరి పెళ్లి చేస్తానని నువ్వు శ్వేతతో చెప్పు మమ్మీ. ఎలాగైనా సరే శ్వేత నన్ను బయటికి తీసుకొని వస్తుంది. డబ్బుతోనైనా, తన బలగంతోనైనా నేను బయటికి వస్తాను మమ్మీ. సరేరా నేను చూసుకుంటాను. నువ్వు వెంటనే అమలు చెయ్యి. సరే నాన్న ఇక త్వరగా వెళ్ళు మమ్మీ అని అనగానే వెంటనే విజయాంబిక అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. బయటికి వచ్చాక ఒక్కొక్కరి అంతు తేలుస్తాను అని దీపక్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం రూప బాధగా దీనంగా కూర్చొని ఉంటుంది. ఏంటమ్మాయి గారు అలా ఉన్నారు? అదేం లేదు రాజు. నాన్న ఎంత బాధపడుతున్నారో. ఏం కాదు అమ్మాయి గారు. కొద్ది రోజులు ఇక బాధ ఉంటుంది కదా! సరే భోజనానికి రండి అమ్మాయి గారు. అసలే ఎప్పుడో తిన్నారు. వద్దు రాజు నాకు తినాలని అనిపించట్లేదు అమ్మాయి గారు. వద్దు రాజు నాన్న అక్కడ తినకుండా నా కోసమే ఆలోచిస్తున్నారు. నేను తినలేను రాజు. ఏంటి అమ్మాయి గారు మీరు అలా అనుకుంటే ఎలా చెప్పండి? ఇప్పుడు ఏంటి అమ్మాయి గారు? పెద్దయ్య గారు భోజనం చేశారా లేదా అని తెలుసుకోవాలి. అంతే కదా! అవును రాజు. అప్పుడు వెంటనే రాజు మందారానికి ఫోన్ చేస్తూ ఉంటాడు. మరోవైపు మాత్రం బావగారు ఇదిగోండి భోజనం చేస్తూ రండి బావగారు. వద్దు సుమ. మీరెవరు తినాలనుకుంటే వాళ్ళు వెళ్ళి తినండి. అంతేకా మీరు తినమని నన్ను ఫోర్స్ చేయకండి తమ్ముడు. వద్దక్క మీరు తినాలనుకుంటే మీరు తినేసేయండి అని విధంగా అనగానే విజయాంబిక అలానే చూస్తూ ఉంటుంది. అంతలో ఫోన్ కాల్ రావడాన్ని చూసి ఆ ఫోన్ ఎవరిదో కాస్త వెళ్ళి చూడు మందారం. అప్పుడు వెంటనే మందారం వెళ్ళగానే రాజన్న అని అనుకుంటూ హలో అన్న చెప్పన్నా పెద్దయ్య గారు భోజనం చేశారా? లేదన్నా కోపంగా ఉన్నారు తెలుసు కదా. పదే పదే విషయాన్ని గుర్తు చేసుకొని మండిపడిపోతున్నారు. అవునా? రాజన్న అమ్మాయి గారికి మాత్రం ఈ విషయం చెప్పకండి. ఈ విషయం తెలిస్తే అమ్మాయి గారు బాధపడతారు. సరే అని విధంగా అంటూ కాల్ని కట్ చేస్తాడు. చూసావా రాజు నాన్న నాపై కోపంతో భోజనం చేయట్లేదు. నా మీద కోపంతో చేయట్లేదంటే నాకు చాలా బాధగా ఉంది. సరే అమ్మాయి గారు పదండి మనం వెళ్దాం. ఎక్కడికి రాజు? పెద్దయ్య గారి దగ్గరికి. వద్దు రాజు గొడవ అవుతుంది. నేను చూసుకుంటాను. మీరు ముందు రండి అని విధంగా అంటూ వెంటనే రూపను తీసుకెళ్తూ ఉంటాడు. అది కాదు తమ్ముడు ఇలా నువ్వు భోజనం చేయకుండా ఉంటే ఎలా చెప్పు? అంతలో రూప రాజులను చూసి ఆగండి అక్క ఏంటక్క మళ్ళీ ఎందుకు వస్తున్నారు? అంటే పెద్దయ్య అమ్మాయి గారి బట్టలు ఇంట్లో ఉన్నాయి అందుకే వచ్చాము. అసలేంటి? ఈ కారణం కాదు ఇంకేదో కారణం ఉంది. రూపకు కావాలంటే ఎన్ని జతలంటే అన్ని జతలు కొనివ్వగలరు రాజు. అసలు ఏ విషయం అయి ఉంటుంది అని మనసులో రేణుక అనుకుంటూ ఉంటే వెంటనే తన బట్టలను ఇచ్చేసేయక్క. అమ్మాయి గారు నేను చెప్పానా మన బట్టలు విసిరి కొడతారని? అయినా ఒక్క విషయంలో మాత్రం మీరే గెలిచారు అమ్మాయి గారు. ఎందుకో చెప్పను అమ్మాయి గారు. మీ మీద కోపంతో పెద్దయ్య గారు భోజనం చేయట్లేదు అంటే కూతురిపై ప్రేమ ఉందని తెలుస్తుంది కదా. లేదు నాకు ఏ ప్రేమ లేదు. సుమ త్వరగా అన్నం తీసుకొనిరా అని అనగానే వెంటనే ఇద్దరి ముందు భోజనం చేస్తూ ఉంటాడు. ఓకేనా అమ్మాయి గారు? థ్యాంక్ యూ రాజు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక సుమా చంద్ర మందరం చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. ఓ తినిపించడానికి వచ్చారా